బ్రేకింగ్ న్యూస్. వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై అర్ధరాత్రి 2:30 గంటల వరకు సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి. సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ సవరణ బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్కు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటు వేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత త్వరలో అమల్లోకి రానుంది వక్ఫ్ నూతన చట్టం. మొత్తానికి ఓపెన్ అయిపోయింది. మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర లభించింది. మరి నెక్స్ట్ ఏంటి? బిల్లు తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఇప్పుడు ఏం చేయబోతున్నాయి? బంపర్ మెజార్టీతో పార్లమెంట్ ఆమోదించిన బిల్పై న్యాయ పోరాటం సాధ్యమేనా? Ayes 128, Noes 95, Abstention 0. The bill is passed. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిల్లుపై నిన్న అర్ధరాత్రి దాటే వరకు విస్తృత చర్చ జరిగింది. విమర్శలు ప్రతి విమర్శలతో సభ ప్రతిధ్వనించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. దీంతో బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించారు రాజ్యసభ చైర్మన్. అంతకుముందు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి ఈ బిల్లును తీసుకురాలేదని, వక్ఫ్ ఆస్తులను సద్వినియోగం చేయడానికి బిల్లును తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ముస్లింలలోని అన్ని వర్గాలకు వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. జేపీసీలో విపక్షాల వాదనలు పట్టించుకోకుండా చట్ట సవరణ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ నాసిర్ హుస్సేన్. వక్ఫ్ బోర్డు అధికారాలపై కావాలని బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. ప్రజలను నాశనం చేసే నిబంధనలు తప్ప కొత్త బిల్లులో ఇంకేదీ లేదని ఆరోపించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ బిల్లు ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య వివాదాల విత్తనాలు నాటుతోందని మండిపడ్డారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. వక్ఫ్ సవరణ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని ఆరోపించారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సుబ్బారెడ్డి, ఈ బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉందన్నారు. ముస్లింల ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి టీడీపీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందన్నారు వైవి సుబ్బారెడ్డి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు వైసీపీ నేతలు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్న అంబటి, అందుకే వ్యతిరేకించామని స్పష్టం చేశారు. అటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారు. ఇది భారతదేశ ఐక్యతపై జరిగిన దాడి అని ఆరోపించారు. మరోవైపు వక్ఫ్ బిల్లుపై పోరాటం ముగియలేదంటున్నాయి విపక్షాలు. పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు స్టాలిన్. బిల్లు ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జ్ ధరించి అసెంబ్లీకి హాజరైన స్టాలిన్, ఇది రాజ్యాంగ నిర్మాణంపై దాడి అని, మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు. வக்ஃப் திருத்த சட்ட முன்வடிவை திரும்ப பெறு திரும்ப பெறு திரும்ப பெறு திரும்ப பெறு. వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును తీసుకువచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చేశారు. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేసినట్టు చెబుతోంది ప్రభుత్వం. వాస్తవానికి ఈ బిల్లును గతేడాది ఆగస్టులోనే లోక్సభలో ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వం. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది. పలు ప్రతిపాదనలతో బిల్లుకు జేపీసీ ఆమోదం తెలిపింది. ఇప్పుడు పార్లమెంటు ఆమోదం కూడా లభించడంతో రాష్ట్రపతి ముందుకు వెళ్లింది వక్ఫ్ చట్ట సవరణ బిల్లు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టం అమల్లోకి వస్తుంది.